ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊహలు నాదు ఊటలు ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు స్తోత్రం నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు అందరూ కూడా ఏకీభవిస్తారు.
శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా చెలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. చెలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. ఊహలు నాటు ఊటలు ఊహలు నాటు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు అక్షయక్రియలు ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు ఆశ్చర్యక్రియలు ఆశ్చర్యక్రియలు. ఆకలితో నీ వాక్యము ధ్యానించే వేళ నా కనులు తెరిచి ప్రత్యక్షతనిచ్చి మొక్కుచున్నాను. నాతో కలిసి ఏకీభవించి ఆత్మతో ఆకలితో నీ వాక్యము ధ్యానించే వేళ రైట్ ఆకలితో నీ వాక్యము ధ్యానించే వేళ ఆకలితో నీ వాక్యము ధ్యానించే వేళ నా కనులు తెరచి ప్రత్యక్షతలనిచ్చి నీ దయలో వాడుకొనుమని నా కన్నులు తెరచి ప్రత్యక్షతలనిచ్చి నీ దయలో వాడుకొనుమని కోరుచున్నాను నిన్ను అవే ఇలవేడుచున్నా కోరుచున్నాను నిన్ను ఇలవేడుచున్నా కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగల నా యేసయ్యా కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగల నా యేసయ్యా కోరుచున్నాను నిన్ను ఇలవేడుచున్నాను కోరుచున్నాను నిన్ను ఇలవేడుచున్నాను
స్వరములతో కోరుచున్నాను నిన్ను నిలవేడుచున్నా కోరికలన్నీ తీర్చువాడా కరుణగల నా యేసయ్యా కోరికలన్నీ తీర్చువాడా కరుణగల నా యేసయ్యా కరుణగల నా యేసయ్యా కరుణగల నా యేసయ్యా. హల్లెలూయా. చేతులెత్తి స్తుతిస్తారా? మనసారా స్తుతిస్తారా? స్వరములెత్తి హల్లెలూయా హల్లెలూయా. మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పునరుత్థాన ప్రభావం కలిగిన నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుచున్నాం. ఇంతవరకు స్తుతుల మూలంగా, తలాంతుల మూలంగా, ప్రార్థనల మూలంగా మీరు మహిమపరచబడి ఉన్నారు. మీ నామము మహిమపరచబడి ఉన్నది. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించబడి ఉన్నవి. మీకే చెల్లును కాక. అయ్యా, ఇప్పుడు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్ముడా, నీ దాసునైన నేను ప్రాణాత్మ శరీరములతో మీ ఎదుట లొంగిపోతున్నాను. మీ సిలువ రక్తమును చేతపట్టుకుని మీ కృపాసనము సమర్పిస్తున్నాను. నీ దాసునైన నా నోట మీ మాటలు ఉంచి ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన సందేశం నీ ప్రజలతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే. నీ పెదవులు ఏం పలుకుతున్నాయో ప్రక్కన ఉన్నోడు చూస్తాడు. నీ ఆంతర్యంలో ఉన్నదేంటో ప్రభువు చూస్తాడు. నీ పెదవులు ఏం పలుకుతున్నాయో ప్రక్కనున్నవాడు, ఎదురుగా ఉన్నవాడు చూస్తాడు. భలే మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ ఆ మాటల వెనక హృదయంలో ఏం దాగి ఉంది అన్నది యేసయ్య చూస్తాడు. ఆయనకు కావలసింది నీ హృదయంలో పుట్టే స్పందన, ఆలోచన. నీ హృదయంలో పుట్టుకొస్తున్న స్పందన ఏంటో ఆయన చూస్తాడు. నీ గుండె లబ్డబ్ అంటుందో లేదో డాక్టర్ గారు చూస్తారు. ఆ గుండెల్లో ఉత్పత్తి అవుతున్న స్పందన ఏంటో, ఆ గుండెల్లో ఉత్పత్తి అవుతున్న ఆలోచన ఏంటో ప్రభు చూస్తాడు. అది ఒక భక్తుడికి అర్థమైపోయింది. ఎట్టయినా దేవుని హృదయానుసారుడు కదా, ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయిన ఆయన అంటాడు, ప్రభువా, నా అంతరంగంలో ఒక ఆలోచన పుట్టక మునుపే, తలంపు పుట్టక మునుపే, స్పందన అసలు కలగక మునుపే, అదేదో నీకు నీ దగ్గర దాచుకునేదేముంది? చల్లగొచ్చి ముంచు దాచుకునేదేముంది ప్రభువా? ఏం లేదు. ఎప్పుడు యథార్థమైన హృదయంతో నీ ముందుంటే చాలు అని ప్రార్థిస్తూ ఉండేవాడు. యథార్థ హృదయంగా నడుచుకుంటూ ఉండేవాడు దావీదు. ఎందుకంటే ప్రభువుకు కావలసింది నీ హృదయంలో పుడుతున్న స్పందన ఏంటి? స్పందన ఎలా స్పందిస్తున్నావు? ఉదాహరణకి నువ్వు అలా పోతున్నావు. ఇంతకు ముందు నువ్వు చూసిన సీరియల్ ఒకరి ఇంట్లో వస్తుంది. ఆ మాటలు, ఆ మ్యూజిక్ నీకు వినపడింది. వెంటనే హృదయం ఎలా స్పందిస్తుందో అది ప్రభు చూస్తాడు. అర్థమైందా? ఇదివరకు నీ పరిచయం ఉన్న ఒక అమ్మాయి ఎదురుపడింది, ఒక అబ్బాయి నీకు ఎదురుపడ్డాడు. అప్పుడు నువ్వేం చేసావు అన్నది ఎదురుగా ఉన్నవాడు చూస్తాడు. తలంచుకొని వెళ్ళిపోయారు రాని. కానీ
హృదయంలో ఏ స్పందన పుట్టిందో ఆయన చూస్తాడు. అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను, అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. స్తోత్రం. ఒక నా శత్రువు నాకు ఎదురయ్యాడు. అప్పుడు నా హృదయం ఎలా స్పందించింది, ఎలాంటి స్పందన ఆలోచన కలిగింది అన్నది ప్రభు చూస్తాడు. ఇది నా ప్రసంగానికి పునాది కాబట్టి ఈ మాటలు మీతో చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. ఈ మాట అంటున్నది ఎవరు? ప్రభు అంటున్నాడు. ఇదెంత లోతైన మాట అనుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఒక సేవకున్న కదా నేను. ఒక శత్రువు ఎదురైనప్పుడు నా హృదయం ఎలా స్పందించింది? స్టెఫనులాగా స్పందించిందా? యేసయ్య మనసుతో స్పందించిందా? వేరేలా స్పందించిందో చూస్తాడు ప్రభు. నెక్స్ట్, ఒక వ్యక్తి పరిచయం ఉన్న వ్యక్తి లేదా పాపములోనో శారీరకంగానో లేకపోతే వేరేగా ఇది వరకు పరిచయం ఉన్న వ్యక్తి ఎదురయ్యాడు, మాట్లాడటానికి ప్రయత్నించాడు, లేకపోతే ఏదో చేయటానికి అలా ఎదురుపడ్డారు. అప్పుడు నీ హృదయం ఏం ఆలోచించింది? అది నీకు మాత్రమే తెలుసు. ఓ మంచి మాట చెప్తానంటావా? ఆ హృదయంలో పుట్టిన ఆలోచన నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, ఎదుటిగా ఉన్నవానికి తెలియదు. కానీ వితిన్ సెకండ్లో అది నీ హృదయంలో ఉత్పత్తి అవుతుండగానే, దాని రసాయనాలు తయారవుతుండగానే ఇది ఫలానా ఆలోచన అని చెప్పేసి ప్రభుకి తెలిసిపోతుంది. అందుచేత ప్రభు మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తాడు. దాని మీద మీకు అర్థమయ్యేటట్లు ఒక ఉపమానం, ఒక సందేశం మీకు ఇస్తాను. ఆల్ నైట్ ప్రేయర్ స్థాపించింది ఎవరు? మొట్టమొదట ఆల్ నైట్ ప్రేయర్ చేసింది ఎవరు? సంపూర్ణ రాత్రి ఆరాధన యాకోబు. 2 సార్లు చేశాడు. ఏంటి? ఆల్ నైట్ ప్రార్థనలు 2 సార్లు చేశాడు యాకోబు. ఆయనతోనే ప్రారంభమైంది. ఏంటది? సంపూర్ణ రాత్రి ఆరాధన. ఒకప్పుడు ఎప్పుడు ప్రారంభమైందంటే, ఇంట్లో ఉండి బయటికి వెళ్ళిపోతూ ఎటెల్లాలో తెలవక మార్గం తప్పి అర్ధరాత్రి పూట అరణ్యం పాలైపోయినప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. అరణ్యం పాలైపోయినప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. మరలా వచ్చేటప్పుడు 20 సంవత్సరాల తర్వాత మధ్యలో ఇక ఆల్ నైట్ ప్రేయర్ లేదు. ఒంటరి అయిపోయినప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏంటి? ఆల్ నైట్. అలా ఆల్ నైట్ ప్రేయర్ చేసిన ఘనత మనోడికే దక్కింది. మనోడి పేరేంటి? యాకోబు. యాకోబు పదనారాముకు వెళ్ళి 20 సంవత్సరాలు మామ దగ్గర మంద కాసి 2 భార్యలను 2 దాసీల్ని సంపాదించుకొని వారికి పిల్లల్ని కానీ మందతో కూడా తిరిగి వస్తున్నాడు. ఎక్కడికి? బెయేర్షెబాకు. తిరిగి వస్తుంటే మార్గ మధ్యలో యాకోబుకు ఒక కబురు వచ్చింది. ఆ కబురు ఏంటి? నీ అన్న నిన్ను 400 మందితో కూడా ఎదుర్కోవటానికి వస్తున్నాడు. ఒక మాట చెప్తానంటారా? యాకోబు గుండెలు బద్దలైపోయినాయి. ఎందుకని? వచ్చేది ఎవరు ఎదుర్కోవటానికి? తన అన్నయ్యన ఏశావు. ఒక మాటలో చెప్పాలంటే 20 సంవత్సరాల క్రితం తాను ఏ పాపం చేశాడో, ఏ అక్రమం చేశాడో, ఇంకా ఆ అక్రమం వలన వచ్చిన ఫలితం యాకోబుని విడిచి పెట్టలేదు.
దీన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి పిల్లలారా. ఎప్పుడో మనం పాపం చేసి వదిలేసాం. యాకోబు 20 సంవత్సరాల క్రితం అన్నను మోసం చేశాడు, తండ్రితో అబద్ధమాడి ఆశీర్వాదం పొందాడు, వెళ్ళిపోయాడు. తిరిగి వస్తున్నాడు, ఆస్తులు సంపాదించాడు, ఐశ్వర్యం సంపాదించాడు, పేరు సంపాదించాడు. హరే ఒకదాన్ని కాదు, ఒకదాన్ని పెళ్లి చేసుకుంటాకి వెళ్ళి ఎంతమందిని చేసుకొస్తున్నాడు? పెళ్లి చేసుకుంటాకి వెళ్ళింది ఒకదాన్ని, చేసుకొచ్చేది ఎంతమందిని? 4గురితో వస్తున్నాడు. 4 భార్యలు, వారికి పిల్లలు, వాళ్ళందరినీ పెట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం తాను చేసిన అక్రమం తను ఎదురొస్తుంది. ఆయన పాపమే ఆయన ఎదుర్కొంటుంది. సోదరులారా, నీ పాపం సరిగ్గా క్షమించబడకపోతే, నీ పాపానికి సరైన ప్రాయశ్చిత్తం జరగకపోతే, సరైన పాపపు ఒప్పుకోలు నువ్వు చేసి ఉండకపోతే, 20 సంవత్సరాల పాపమైన నిన్ను నీ సంతానాన్ని ఎదుర్కొంటూనే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు నేనేం పాపం చేయట్లేదు, ఓకే. 20 సంవత్సరాల క్రితం యాకోబు చేసిన పాపం ఇప్పుడు అతనికి ఎదురుపడింది, ఎదుర్కొంటాకు వస్తున్నాడు. దీనివలన యాకోబు మిక్కిలి భయపడి తొందరపడిపోతున్నాడట. నేను అదంతా చదివి మీకు చెప్తున్నా. యాకోబు తన అన్న వస్తున్నాడంటే, 400 మందితో ఎదుర్కోవడానికి వస్తున్నాడంటే, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడిపోతున్నాడట. ఇటు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రభువా నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీవు నన్ను విడువను అన్నావు, మరలా నీ తండ్రి ఇంటికి నిన్ను చేరుస్తాను అన్నావు, వాగ్దానాలు ఇచ్చావు అని ఇటు ప్రార్థిస్తూనే ఉన్నాడు. హలో, ఇటు ప్రార్థిస్తూనే ఉన్నాడు, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. అన్న వస్తున్నాడన్న భయం మనసులో. దేవుడు భయం చూశాడా, ఇటు ప్రార్థన చూశాడా? ఇప్పుడు ఏడుస్తున్నాడుగా, ప్రభా ఆ పాపం అట్టగా ఉండిపోయింది ప్రభా, ఎప్పుడైనా 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా పలానా పాపం వల్ల నేను చెడిపోయాను ప్రభా అని ఏడ్చాడా? 2 సార్లు దేవుడు మాట్లాడాడు. ఎవరితో? యాకోబుతో. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు, 2 సార్లు మాట్లాడాడు. దేవుడు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు. మరి 2 సార్లు స్వయంగా దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు, అయ్యా నీ పాదాలు నాకు దొరికిని, ఇదిగో పలానా అన్న విషయంలో పొరపాటు చేశాను, నా తండ్రితో ఏషావుని అబద్ధం ఆడాను, ఆశీర్వాదం పొందానయ్యా, ఆ పాపం నా మనసులో తొలిచేస్తుంది ప్రభా అని పాదాలు పట్టుకు ఏడ్చాడా? అసలు పశ్చాత్తాపం అన్నట్టు ఎప్పుడు లేదు. ఇప్పుడు అన్న వస్తున్నాడు, 20 సంవత్సరాల తర్వాత తన పాపం తన్ని ఎదుర్కొంటుంది. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి, నీ చేసిన పాపం నిన్ను నీ సంతానాన్ని ఎప్పుడైనా ఎదుర్కోవటం రెడీ. మర్చిపోవద్దు ఈ విషయం. నన్నైనా నిన్నైనా పాపం సరైన రీతిలో క్షమించబడకపోతే, సరైన ప్రాయశ్చిత్తం దానికి కలగపోతే, నువ్వు ఒప్పుకోవలసిన రీతిలో దాన్ని ఒప్పుకోకపోతే, సరైన పాపక్షమం జరగకపోతే ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత యాకోబు పాపం అతన్ని ఎదుర్కొంటుంది. మిక్కిలి భయపడిపోయాడు, మిక్కిలి భయపడిపోయి తొందరపడ్డాడు. తొందరపడి దేవుడు కాపాడుతానని మాటిచ్చాడుగా. కానీ యాకోబు ఆలోచనలు ఎలా ఉన్నాయో మీతో చెప్తాను. ఇప్పుడు యాకోబు అన్న వస్తున్నాడు 400 మందితో అన్న సంగతి తెలుసుకొని 33వ అధ్యాయంలోకి రండి. అతనితో 4 ఆదికాండం 33వ అధ్యాయం చదువుతున్నా. యాకోబు కనులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండెను. తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలకు పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లల్ని, వారి వెనక లేయాను ఆమె పిల్లల్ని, ఆమె వెనక రాహేల్ని యోసేపుని ఉంచి
తాను వారి ముందర వెలుసు తన సహోదరుని. చూడండి అసలు ఎంత టెక్నిక్ గాడు. తిరిగి వెళ్తున్నప్పుడు తన అన్న ఎదుర్కొంటా వస్తున్నాడన్న సంగతి తెలుసుకున్న తర్వాత యాకోబు చేసిన పద్ధతి అంటే చూసారా, తన అన్న వస్తున్నాడని సంగతి ముందు ఎవరిని పెట్టాడు? దాసీల్ని, వాళ్ళ పిల్లల్ని. ఏంటి? దాసీల్ని, వాళ్ళ పిల్లల్ని ముందు పెట్టాడు. హల్లెలూయా, అర్థమైందా? ముందు ఎవరిని పెట్టాడు? దాసీల్ని, వాళ్ళు పెట్టాడు. వాళ్ళని మళ్ళీ ఎవరిని పెట్టాడు? ఇష్టం లేదుగా, ఇదంటే అసలు ఇష్టం కాదు. లేయని లేయా పిల్లల్ని పెట్టాడు. వెనకమాల ఎవరిని పెట్టాడు? అందరికన్నా వెనకమాల ఎవరు పెట్టాడు? రాహేల్ని పెట్టాడు. రాహేల్ కన్నా వెనకమాల ఎవరు పెట్టాడు? అంటే యాకోబు ఆలోచన ఎట్టుంది? మా అన్న ఉగ్ర రూపుడై వస్తే పొష్టు మీద పడి నా పాపం శాపం అయితే, నా అన్న ఉగ్ర రూపుడైతే పొష్టు ఎవరిని పడి చంపుతాడు? దాసీల్ని, దాని పిల్లల్ని చంపుతాడు. పోనీ సరే, ఇంకా ఆడు ఉగ్రత తీరలేదనుకో, పుస్తకాల దాన్ని దాని పిల్ల అసలు దానికి ఇష్టం లేకుండా చేసుకున్నా, మా మామ ముసుకే చేసేసాడు, నాకు అది పోద్ది. నాకు రాహేలు పిల్లలు దక్కుతారని చెప్పి హృదయంలో ఆలోచిస్తున్నాడు. వింటున్నారా? ఇది ఎవరు చూశాడు? చెప్పండి. పాపం ఏశావు ఎదురుకుండా వస్తున్నాడు. ఏశావుకి సంగతి తెలియదు. దేవుడు ఏం చేశాడంటే ఈ లోపు ఏశావు మనసు మార్చేశాడు. ఒరేయ్, నీ సహోదరుడిరా, క్షమించరా బాబు, వదిలిపెట్టేయరా అని మనసు మార్చేశాడు. మార్చేసిన తర్వాత ఏం జరిగిందో చెప్పున. ఇప్పుడు ఏశావు దాసీల్ని చంపలా, దాసి పిల్లల్ని చంపలా, లేయాను చంపలా, లేయ పిల్లల్ని చంపలా, రాహేల్ని చంపలా, రాహేల్ పిల్లల్ని. అందరూ బతికే ఉన్నారు. ఏశావు మీద పడి చంపితే ఎవరిని చంపాలి? ఫస్టు దాసీల్ని, దాసి పిల్లల్ని. తర్వాత లేయాను, లేయా పిల్లల్ని. ఎవరు దక్కాలి? యాకోబుకి ఎవరు దక్కాలి? రాహేల్ దక్కాలి, యోసేపు దక్కాలి. ఇది ఎవరి హృదయంలో ఉన్న ఆలోచన? ఎవరి హృదయంలో ఉన్న ఆలోచన చెప్పాలి. దీన్ని బట్టి ఒక పాఠం నేర్పిస్తాను. ఊగినే కథ చెప్పను. అక్షరంలో నుండి ఆత్మ పుట్టుకొస్తుంది. ఇప్పుడు అక్కడ చూడండి, యోసేపును రాహేల్ దక్కాలని చూశాడు. కానీ ఒక విషయం చెప్తానేనండి, వీళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉండగానే ఆదికాండం 35వ అధ్యాయము 16వ వచనం, ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో, వారు ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడినప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. హలో, రాహేలు మాట్లాడాలి. రాహేల్ని దక్కించుకుందాం అనుకున్నాడు. ఎవరు? హృదయంలో ఉన్న ఆలోచన అండి. దాసి పిల్లలు పోయినా పర్లేదు, లేయా పిల్లలు పోయినా పర్లేదు. రాహేలు కోసం 14 సంవత్సరాలు కొలువు చేశా. రాహేలు కొడుకు నాకు ఉండాలనుకున్నాడు. ఇప్పుడు రాహేలు మార్గం మధ్యలోనే దాసి చచ్చిపోయిందా, లేయా చచ్చిపోయారా? చచ్చిపోలే. ఎవరు చనిపోయారు? ఎందుకు ఇది జరిగింది? యాకోబు హృదయంలో రాహేలుకు చోటు ఉంది. మరొక మాట చెప్తాను. అందరికన్నా తన 12 మంది కుమారుల్లో యాకోబు ఎవరిని ప్రేమించాడు? అందరికన్నా వెనకమాల ఎవరిని ఉంచాడు? ఎవరు చచ్చిపోయినా పర్లేదు, యోసేపు గారు ఉంటే చాలనుకున్నాడు. కానీ 17 సంవత్సరంలో యోసేపు తండ్రికి దూరం అయిపోయాడు. సుమారు 22 సంవత్సరాలు యోసేపు ఉన్నాడు అన్న సంగతి తండ్రికి తెలియదు. మీరు అర్థం చేసుకోవాలి. యోసేపు హృదయాలోచనలన్నీ రాహేలు మీద, లేయా మీద, రాహేలు మీద, లేయా మీద ఉన్నాయి. రాహేలు మృతి పొందెను. యోసేపు 17వ ఏటే పట్టుబడ్డాడు.
చచ్చిపోయాడని చెప్పారు అన్నదమ్ములు, కానీ అమ్మేసుకున్నారు. 17వ ఏట పట్టబడిన యోసేపు 22 సంవత్సరాలు, అంటే 17కి 22 కలపండి, 39వ సంవత్సరం వచ్చినప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు అన్న సంగతి యోసేపు యాకోబుకు తెలిసింది. అప్పటికి యాకోబు రెడీ అయిపోయాడు, దేనికి? సావుకి. చచ్చిపోయిందాక కూడా యోసేపు పక్కన లేడు. మిగిలిన కొడుకులందరూ ఓ మాట చెప్తాను, వింటారా? నీ హృదయాలోచనలు దేని మీద కేంద్రీకృతమై ఉంటాయో ప్రభు చూస్తుంటాడు. నేను బైబిల్లో లేనిదని చెప్పలేదు. ఇంచుమించు 6 గంటలు బైబిల్ ధ్యానం చేస్తే ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. పిల్లరా, చాలా కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్న రోజుల్లో ఒక దైవజనుడిగా దేవుడిచ్చిన ప్రత్యక్షతలతో మీతో చెప్తున్నాను. నీ హృదయ ఆలోచనలు దేనితో మిళితమైపోతున్నాయి? సహోదరుడా, నీ హృదయపు ఆలోచనలో ప్రతి క్షణం దేని గురించి ఆలోచిస్తున్నావు? సహోదరుడా, కన్నీళ్లతో హృదయపు వేదనతో చెప్తున్నాను. అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు, నిషిద్ధ రాత్రిలో క్రూరముగాలు తన చుట్టూ చేరినప్పుడు కాపాడిన దేవుని గురించి యాకోబు ఆలోచించుంటే ఎంత బాగుండేది. నిషిద్ధ రాత్రిలో భీకరమైన అరణ్యంలో క్రూరముగాలు తన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ రాత్రంతా తలగడ కింద రాయి పెట్టి తనతో మాట్లాడుతూ ఉండి ఆదరించిన ఆ దేవుని మీద హృదయ స్పందన ఉంటే యాకోబుకి ఎంత బాగుండేది. తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆదరించిన దేవుని గూర్చిన స్పందన లేకుండా అరణ్యంలో ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిచి ఆ అరణ్యంలో కూడా గాఢ నిద్ర పట్టేటట్టు చేసిన దేవుణ్ణి మర్చిపోయి దేని కూర్చో ఆలోచిస్తున్నాడు. సహోదరి, ప్రతి క్షణం ప్రతి నిమిషం నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సోదరుడా, నీ గుండె డబ్బు అంటుందా, డబ్బు అంటుందా? సోదరుడా, నీ హృదయంలో ఉన్న స్పందన ఏంటి? సోదరుడా, అబ్రహాం హృదయంలోకి తొంగి చూశాడు. ఇస్సాకు ముఖం చూడకుండా అబ్రహాం పడుకుంటలేదు. ఇస్సాకు మీద చెయ్యి వేయకుండా అబ్రహాంకు నిద్ర పట్టడం లేదు. లేవంగానే కొడుకు మొహం చూసుకుంటాడు, లేవంగానే కొడుకుని చూసుకుని మురిసిపోతుంటాడు. కొడుకు పక్కనే ఉంటే నిద్రపోతుంటాడు. కొడుకు నొప్పు తగలకూడదని చెప్పేసి తాను నేల మీద ఉండి తన కొడుకుని పురుపు మీద పండుకోబెడతాడు. నా కొడుకు కాలు కింద పెడితే ఏమవుతుందో అని భయపడుతుంటాడు. అబ్రహాం హృదయంలో ఇస్సాకును కూర్చున్న స్పందనలు ఎక్కువైపోయినాయి. తాను పిలిచిన దేవుణ్ణి మర్చిపోయాడు, తాను ఏర్పరచుకున్న దేవుని మర్చిపోయాడు, తాను అప్పగించిన పనిని మర్చిపోయాడు, నిన్ను ఒక జనాంగంగా చేస్తానన్న సంగతి మర్చిపోయాడు. కొడుకు సన్ సన్ కొడుక కొడుక అంటూ గుండెలు ఆక్రోశించటం మొదలుపెట్టాయి. పైకి బాగానే ఉంటున్నాడు, హృదయంలో పుట్టుకొచ్చిన ఆలోచనలు ప్రభు చూశాడు. అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీవు ప్రేమించు నీ ఒక్కడే ఉన్న కొడుకుని నాకు ఇచ్చేస్తావా? నాకు దహన బలి అర్పిస్తావా? నీ హృదయ స్పందనంతా ఇస్సాకు మీదే కదా ఉంది. నీ హృదయ స్పందనంతా ఇస్సాకు చుట్టూనే కదా తిరుగుతుంది. ఒక అగ్ని పరీక్ష ఉంచాడరా. ఎందుకు ఉంచాడో మీకు తెలుసా? అబ్రహాము యొక్క హృదయ స్పందనలు చూస్తూ. కానీ అబ్రహాములో విశ్వాస త్యాగం ఉంది కాబట్టి కొడుకుని దహన బలిగా అర్పించాడు. మనం ఇవ్వగలమా? నీ హృదయంలో పుట్టుకొస్తున్న స్పందన ఆలోచనదేమై ఉందో
పదే 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 సార్లు నీ హృదయాల్లో పుడుతున్న స్పందన ఎవరి నిమిత్తం, దేని నిమిత్తం? నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి? అవి కావాలి ప్రభుకి. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు కావాలి. నీవు కాదు, నీ హృదయంలో పుట్టుకొస్తున్న స్పందనలు చూస్తాడు. ఏ కొడుకును గూర్చైతే కలలుగంటామో, ఏ కుమార్తెను గూర్చైతే ఆలోచించుకుంటూ స్పందనలుగా మారిపోతాయో, ఒకానొక దినం వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడో చెప్పన? బైబిల్ ఆధారంగా చెప్తున్నాను. ఆ కొడుకే నిన్ను పిలవటానికి అసహ్యపడేటట్టు చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ హృదయ స్పందన అంత అక్కడ పెట్టుకున్నావు కదా. ఆ కుమార్తె మా నాన్న, మా అమ్మ అని చెప్పుకోవటానికి అసహ్యపడేటట్టు చేస్తాడు. నేను అడుగుతున్నా, ఇది నీ కుటుంబ వ్యవస్థలో నీకు కావాలా? ఇది నీ కుటుంబ వ్యవస్థలో నీకు అవసరమా? నీ కొడుకు చేతే నువ్వు ద్వేషించబట్టు నీకు అవసరమా? నీ కుమార్తె చేత నువ్వు అసహించబట్టు నువ్వు అవసరమా? నువ్వు హృదయమంతా వారి మీద పెట్టి కేంద్రీకరించి చూడు. తరువాత కాలంలో జరిగేది ఇదేనరా. నేను లేకపోయినా ఈ విషయాలు గుర్తు చేసుకోండి. నీ హృదయ స్పందన అంత ఎక్కడుంటుంది? నీ ఆలోచనలన్నీ ఎక్కడ కేంద్రీకృతమైపోయి ఉన్నాయి? దేనిని గూర్చి నీ హృదయంలో స్పందనలు వస్తున్నాయి? వారే రేపొద్దున నిన్ను అసహించుకుంటారు, లేదా విడిచిపెడతారు, లేదా ఒకటి శాశ్వతంగా దూరమైపోతారు, లేకపోతే అసలు ఈ లోకంలో ఉండరు. ఏదైనా జరగచ్చు. నిన్ను అసహించుకోవచ్చు, నీకు దూరమైపోవచ్చు, నిన్ను ఒక శత్రువుగా చూడొచ్చు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, చెప్పలేదు. ఓ మంచి పాఠాన్ని ప్రభు మీకు నేర్పిస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న స్పందనలు ఏమై ఉన్నాయి? సిలువ మీద కేంద్రీకరించవలసిన నీ మనస్సు దేని మీద కేంద్రీకరించబడుతుంది? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు మీద పెట్టవలసిన నీ మనస్సు దేని మీద పెట్టబడింది? పైనున్న వాటి మీద వెతకవలసిన నీ మనస్సు దేని కొరకు వెతుకుతుంది? నీ హృదయంలో స్పందన ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అన్నమాట నేను వింటాను. హృదయంలో దాగి ఉన్న ఆలోచన ప్రభువుకు అవసరం. సోదరులారా, ఇది చాలా ఆత్మీయ లోతండి. మీ హృదయాలోచనలో ఎల్లప్పుడూ మీరు తప్పిపోతున్నారు. యాకోబు పైకి బాగానే ఉన్నాడు, కానీ దాసీల ముందు పెట్టాడు, దాసీ పిల్లల ముందు పెట్టాడు. లేయాని పెట్టాడు, లేయ పిల్లలు పుట్టాడు, లేయ పిల్లలు పెట్టాడు. రాహేల్ని యేసేపు వెనకమాల పెట్టాడు. మార్గ మధ్యలోని రాహేల్ ఉందా? లేదే. ప్రేమించి చేసుకున్న మీకాలు ఉందా? మీకాలు ఉందా? లేదే. శాంసన్ దెలీలా న్యాయం చేసిందా? ఇక్కడ ఒక విచిత్రమైన సంగతి నాకు కనపడింది. రాహేల్ చచ్చిపోయింది. ఇంత ప్రేమగా నువ్వు ఏడవాలిగా. ఎక్కడైనా దుఃఖపడ్డాడని బైబిల్లో ఉందా? లేదు. ఇదండి మనుషుల ప్రేమ. ఇదండి మనుషుల ప్రేమ. రాహేలు మృతి పొందితే యాకోబు దుఃఖపడ్డాడు ఉందా? యోసేపు లేకపోతే ఏడ్చాడు, ఇంకొకరు లేకపోతే ఏడ్చాడు. అదిగో తన తల్లి చచ్చిపోతే ప్రలాపించాడు, కానీ ప్రేమించిన భార్య చచ్చిపోతే ఏడ్చాడా? ప్రలాపించాడు. దుఃఖ దినాలు పెట్టుకున్నాడా? 40 దినాలు 20 రోజులను పెట్టుకున్నాడా? పెట్టుకోలేదు. ఈ మనుషుని ప్రేమ శాశ్వతంగా. సోదరులారా, నీ భర్త ప్రేమ స్వార్థం. 100% చెప్తున్నాను. నువ్వు వండి పెడుతున్నావు, తింటున్నాడు, ఇడిస్తే ఉతుకుతున్నావు, వేసుకుంటున్నాడు, తెచ్చిపెడుతున్నాడు, అంతే. నిన్ను ఆశిస్తున్నాడు.
నీ భార్య నీ నుండి కూడా అంతే. మరణం వచ్చిన తర్వాత వితిన్ సెకండ్స్లో వారి మనసు మారిపోతుంది. జాగ్రత్త పిల్లలారా, ఈ పూట ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు, మీ హృదయంలో ఉన్న స్పందనలు ఏంటి అవి ప్రభు చూస్తున్నాడు. ఈ రోగం నన్ను ఏం చేస్తుందో అని పదే సార్లు ఆలోచించుకుని కూర్చుంటే ఆ రోగం నిన్నేదో చేయదు, నువ్వే ఆ రోగాన్ని ఏదో చేస్తావు. నీ ఆలోచనలు నీ అనారోగ్యాన్ని బట్టి ఉండకూడదు. నీ ఆలోచనలు, నీ హృదయ స్పందనలు నీ పిల్లలను బట్టే ఉండకూడదు. యవన బిడ్డలారా, ఎవరైనా మీ మనసుల్లో చోటు చేసుకుంటే ఈ రాత్రి ప్రభు యేసుక్రీస్తు నామమున క్రీస్తు రక్తాన్ని మీ హృదయంలో ప్రోక్షించుకొని వాళ్ళ పేరు తుడిచివేసుకోండి. వద్దు, ఆ పేరు తుడిచిపెట్టేయండి. దేవుని చిత్తాన్ని కనిపెట్టండి చాలు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. కనుక ఇక్కడ చూడండి, ఈ రాహేల్ని ఆకర్ణించుకున్నాడు. రాహేల్ ఉందా? లేదు, మృతి నొందింది. ఎందుకు ఈ ఉపదేశం ప్రభు చేస్తున్నాడో నాకు తెలియదు. నీ హృదయ స్పందన నీ హృదయంలో పుట్టుకొచ్చేది డబ్బు కాకుండా డబ్బు అయితే కనుక ఆ డబ్బే నీకు తెచ్చిపెడుతుంది ఒక పెద్ద ఉరితాడు. మరొక మాట చెప్తాను, ఈ యొక్క యాకోబు ఆలోచనలు ఎలా ఉంటాయో. రాహేల్ దక్కల యేసేపు ఎన్ని సంవత్సరాలు దూరం ఉన్నాడు? 17వ సంవత్సరంలో తండ్రికి దూరం అయ్యాడు. 39వ సంవత్సరంలో తండ్రికి కనపడ్డాడు మళ్ళా. అంటే ఎన్ని సంవత్సరాలు దూరం ఉన్నాడు యేసేపు? ఏ తండ్రి హృదయం అన్న బద్దలవుద్దా? ఎట్లా ఉంటుంది చెప్పండి. అది ఇంట్లో ఉండి నాన్న అని పిలవపోతే నా తండ్రి హృదయం బద్దలైపోద్ది, అమ్మ అని పిలవపోతే నా తల్లి బద్దలైపోద్ది, బ్రతకాలనిపించదే. కన్న కొడుకు, ఆప్యాయంగా ప్రేమించే కొడుకు దూరం అయిపోతే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది? కళ్ళ ముందు లేకుండా పోతే తండ్రి మనసు ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్నారా? మనసు గల వాళ్ళు ఆలోచించండి, మనసు లేని వాళ్ళు ఆలోచించవద్దు. సరే, అన్న వచ్చేసాడు. ఇప్పుడు చంపాలన్న వాళ్ళని ఎవరిని చంపల, ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. మనోడు చేసింది ఏంటో తెలుసా? 7 సార్లు సాగిలు పడ్డాడు మనోడికి. ఎవరికి? ఏసేవు సాగిలు. సరేలే, అన్న సాగిలు పడ్డాడు, ఓకే, దాని సంగతి పక్కన పెట్టండి. సాగిలు పడిన తర్వాత అన్నయ్య వచ్చి అంటున్నాడు, చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉండి 12వ వచనం, 33వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం. మనము వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. యేసేపు వచ్చామన్నాడు, చంపుతానన్నాడు, చంపలా. తిరుగుబాటు చేస్తారనుకోండి, తిరుగుబాటు చేయలా. తమ్ముడా అని కౌగిలించుకున్నాడు, ఆప్యాయత పెంచాడు. దేవుడు ఈ మనసు మార్చేశాడు. చంపాలని వచ్చినాడు, పాప్యాయత చూపెట్టేశాడు. చూపించిన తర్వాత యాకోబుతో అంటున్నాడు, ఏమని? తమ్ముడా, మనము, హలో నా వైపు చూడండి, యేసేపు ఏమన్నాడు? మనము వెళుతాము, రండి, వెళుతాం రా, నీకు ముందుగా నేను సాగిపోతా, నా పనివారు ఉన్నారు, నీకు సహాయం చేస్తారు, రా, మనము వెళుతాం. ఎక్కడికి? తండ్రి ఇంటికి, బెయేర్షెబాకు, షైరు మన్యములో ఉన్న బెయేర్షెబాకు మనము వెళుదాం రా, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం రా. ఎట్టగో బయలుదేరావు కదా, నా ఇంటి తండ్రి ఇంటికి బయలుదేరావు కదా, నాతో కూడా కలిసిరా, నా పనివారు నీకు సహాయం చేస్తారు, నీకు ముందుగా నేను సాగిపోతా, రా తమ్ముడా అనంటే మనోడితో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ మనోడిని నమ్మలా. ఎవరు? అన్యా అంటున్నాడు, సాగిలు పడుతున్నాడు. మనం వెళ్దవరా అంటే మధ్యదారులకు వెళ్ళిన గీడేమో మనసు మారద్దేమో, చంపేస్తాడేమో, ఏంటి మనసులో భయం. చక్కగా అన్నయ్య వచ్చి చంపాలనుకుని చంపకుండా ఆప్యాయంగా కౌగిలించుకొని, తమ్ముడు మనం వెళ్దాంరా, నేను నీకు ముందు సాగిపోతా, నా పనివారు నీకు సహాయం చేస్తారని అంటుంటే మనోడు వెళ్ళలేదు. అంటే ఎవరిని నమ్మే బుద్ధికి లేదు. సోదరులారా, నమ్మలేదు.
అన్న నిజంగా క్షమించాడు, కానీ ఇతడు నమ్మకపోగా ఆ యేసేవు ఏం చేశాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో. అదే ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం, ఆ దినం 16వ వచనం, ఆ దినమున యేసేవు తన త్రోవన శేయీరుకు, యేసేవు వచ్చిన దారిన షేయీరు అనే మాట కాడ కాపుదల అని రాసుకోండి. ఇప్పుడు యేసేవు వచ్చినాడు ఎక్కడికి వెళ్ళాడు? మరలా షేయీరుకు వెళ్ళాడు. కాపుదల ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు. దేవుని కాపుదల ఉన్న చోటుకి యేసేవు వచ్చాడు. తమ్ముడిచ్చిన కానుక తీసుకున్నాడు. కానుక తీసుకొని ఆయన వచ్చిన 400 మందితో కూడా వెళ్ళిపోయాడు. వెళ్తూ తమ్ముడా రా, మాతో కూడా రా, నీకు ముందు నేను వెళ్తా, నా పని వారు నీకు సహాయం చేస్తారు, మనం వెళుదాము అని అంటే మనోడు రాకుండా ఆ రోజునే యేసేవు తాను వచ్చిన 400 మందితో కూడా తమ్ముడిచ్చిన కానుక తీసుకొని షేయీరుకి వెళ్ళిపోయాడు. షేయీరు అంటే ఏమని చెప్పాను? కాపుదలకి వెళ్ళిపోయాడు. మనోడు ఎక్కడికి వెళ్ళాడు చూడండి 17వ వచనం, అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి. హలో అంటే మనసులో మాట మనోడు బయటపెట్టు. మనోడు ప్రయాణం ఎటుంది? సుక్కోతు వైపు ఉంది. అన్నయ్య నీతో పాటు రాలేను లేకరా, నేను సుక్కోతుకి వెళ్తున్నాను. అసలు బయలుదేరింది ఎక్కడికి? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? బెయేర్షెబాకి వెళ్ళమన్నాడు. అది షేయీరు అరణ్యంలో ఉంది. షేయీరు ఇదంతా బెయేర్షెబా ప్రాంతం. ఇప్పుడు బెయేర్షెబాకు బయలుదేరినాడు, అన్నొచ్చాడు, సాగిలు పడ్డాడు, అంతా అయిపోయింది. ఇక డౌట్ కూడా లేదుగా. మనోడు ప్రయాణం ఎటుంది మనసులో? దేవునితో ఏం చెప్పాడు? బేతేలుకి వెళ్తున్నా అని చెప్పాడు, దేవుని సన్నిధికి వెళ్తున్నా అని చెప్పాడు, దేవునికి మొక్కుబడి చేసుకుంటూ వెళ్తున్నా, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను ప్రభా, నా తండ్రి ఇంటికి పంపుతానన్నావు కానీ నువ్వు నన్ను పంపమని ప్రార్థన చేసి తండ్రి ఇంటికి బయలుదేరాడు. కానీ మనోడు ఎక్కడికి వెళ్తున్నాడు? సుక్కోతుకి. మనసులో ఇదంతా బయటకు కనబడుతున్నాడు యాకోబు. దేవుడు అతని హృదయంలో ఉన్న ఆలోచన చూశాడా? మనసులో పైన అన్నతో చెప్పింది చూశాడా? సరే సుక్కోతుకు వచ్చాడు. సుక్కోతుకు వచ్చిన తర్వాత అక్కడ ఏలుబడి చేస్తున్న ఒక రాజుగారి దగ్గర పొలం కొని, ఒక ధనవంతు దగ్గర పొలం కొని దాన్ని కొనుక్కున్నాడు. అంటే అక్కడ ఉండిపోవాలనేగా కొనుక్కున్నాడు. పొలం కొనుక్కొని పాకలేసేసాడు. వాళ్ళ నాన్నగారు తాతగారేం గుడారాలు వేస్తే మనోడు అబ్రహాం బతికినంత కాలం గుడారాల్లో ఉన్నాడు. ఇస్సాకు బ్రతికినంతకాలం గుడారాల్లో ఉన్నాడు. గొప్ప ఐశ్వర్యవంతులై ఉండి యాకోబు గుడారంలో ఉంటున్నాడు. కానీ మనోడు పాక చేశాడు. మొట్టమొదటి పాక చేసిన మహానుభావుడు వీడే. ఆ పాక మాకు కూడా గత అయిందిగా. స్తోత్రం చెప్పండి. పాక వేసుకున్నాడు స్టాండర్డ్గా. పొలం కొనుక్కొని పాక వేసుకున్నాడు. ఎక్కడికి వచ్చి? సుక్కోతుకు వచ్చిన తర్వాత ఏం చేసింది? యాకోబుకి 12 మంది కొడుకుల మధ్యన ఒక కూతురు. యాకోబుకి ప్రాణం ఎవరంటే? కూతురంటే. ఒక రోజున ఈ దీన సౌందర్యవతి ఆ సుక్కోతు ప్రాంతంలో ఉన్న షెకెము ప్రదేశాన్ని చూస్తానికని వెళ్ళింది. ఆ షెకెమును పరిపాలిస్తున్న రాజుగారు ఎవరు? రాజు ఏమని చూశాడు? రాజుగారు కదా, బలవంతం చేసి ఆమెను చెరిపేశాడు. వెళ్ళిన రోజు అదే, చెరుపుపడిన రోజు అదే. ఆఖరికి దీన చచ్చిపోయింది. ఎందుకు ఈ అన్యాయం జరిగింది? 2 సార్లు దేవుని ప్రత్యక్షత వచ్చిన యాకోబు జీవితంలో కుమార్తెను ఎందుకు పోగొట్టుకున్నాడు? అతని హృదయంలో సుక్కోతుంది. సుక్కోతు దగ్గర పొలాలు కొన్నాడు. పొలాలు కొనటమే కాకుండా అక్కడ పాకలేశాడు. అది శాశ్వతం అనుకున్నాడు. సోదరులారా, మీ హృదయంలో ఉన్న సుక్కోతు ఏంటి? నువ్వు వెళ్ళవలసిందేమో బేతేలుగా, నువ్వు ఉండవలసిందేమో బేతేల్లోనా, నువ్వు ఉండవలసిందేమో బెయేర్షెబాలోనా, నువ్వు పాకలేసుకునేదేమో సుక్కోతులోనా.
నువ్వు బయలుదేరింది ఎక్కడికైనా బయలుదేరావు, తండ్రి ఇంటికైనా బయలుదేరావు. దేవునితో ఏం చెప్పావు? తండ్రి ఇల్లు అని చెప్పావు. కానీ మధ్యలో ఎందుకు ఈ భూమి కొన్నావు అంటే నీ మనసులో ఇది ఉంది, ఫిక్స్ అయిపోయావు. సుక్కోతులో మనసు ఉంది కాబట్టి అన్నొచ్చిన మొన్నటిదాకంటే అన్నభయం, ఇప్పుడు అన్నభయం కూడా లేదు. మరి ఇప్పుడు సుక్కోతులో పాకలు ఎందుకు వేశాడు? ఆల్రెడీ ఇతని హృదయాలోచనలో, ఇతని స్పందనలో అక్కడ భూమి తక్కువ వస్తుంది, ఎక్కువ భూమి కొనుక్కోవచ్చు అని ఫిక్స్ అయిపోయాడట. భూమి రేటు తక్కువ, ఎక్కువ పొలం కొనుక్కోవచ్చు, నీళ్ళు ఎక్కువ. ఏంటి? భూమి రేటు తక్కువ, నీళ్ళు ఎక్కువ అట. ఎక్కడ? సుక్కోతులు. అక్కడ ముందుగానే ఫిక్స్ అయిపోయాడు. బహుశా ఇది ముందే చెప్పుంటాడు రాహేల్తో. చూసారా, కన్న కూతురు శర్మపడింది, ఈ లిల్లిని చంపేశారు. ఆఖరికి దీనా చచ్చిపోయిందరా, దీనా చచ్చిపోయింది. వింటున్నారా? తన అన్నను నమ్మి తన అన్నతో కూడా షేయిర్కి వెళ్ళుంటే కాపుదలు ఉండేదిగా. షేయిర్కి వెళ్ళకుండా మనసులో వస్తానని అంటున్నాడు, కానీ మనసు ఎక్కడుంది? ఉన్న ఆలోచన ఏంటి? ఇడిచిపెట్టేస్తాను అంటున్నాడు, మనసులో ఉండగా సుక్కోతు. మీ మనసుల్లో ఎంతమందిలో సుక్కోతులు ఉన్నాయి? అవి పైకి కనపడవు. యాకోబు చెప్పాడా నేను సుక్కోతులో ఉండిపోతానని? చెప్పాడా? లేదు, అతని మనసులో ఉంది. మీ మనసులో ఏముందో ప్రభు చూస్తున్నాడు. యాకోబు మనసులో సుక్కోతుంది, ఆ సుక్కోతులోనే ఉండిపోవాలనుకున్నాడు. అక్కడికి ప్రయాణం వెళ్ళాడు. అన్నేమో షేయిరుకి వెళ్తే ఇతడు కూడా షేయిరుకి వెళ్ళవలసిన వాడు ఎక్కడికి పోయాడు? సుక్కోతుకు ప్రయాణమై అక్కడికి వెళ్ళి పొలం కొనుక్కొని పాకలేసుకున్నాడట. మన మనసులో ఉన్న దాన్ని బట్టి మనం వెళ్ళిపోతుంటాం గుడ్డిగా. మన హృదయ స్పందనలు ఎక్కువ ఏమై ఉంటాయో అటే నడుస్తాం, అదే చేస్తాం. అందుకని మొదలు చెప్పాను, నీ హృదయ స్పందన, నీ ఆలోచన ఏమై ఉందో నువ్వు అదవుతావు. నీ హృదయాలోచనలు అతను ఎంతవరకు తీసుకుని వెళ్తాయో చెప్తున్నాను. హల్లెలూయా. హృదయ స్పందనలు వస్తే చాలు, హృదయ స్పందనలు బట్టే దేవుడు ఫాలో అయిపోతుంటాడు. నువ్వేమన్నవసరంలా, నువ్వు ఆలోచిస్తుంటే ఆయన ఫాలో అయిపోతుంటాడు. దేవుడు ఫాలో అవుతున్న సంగతి యాకోబుకి తెలియలా. నా హృదయ స్పందనలు బట్టి దేవుడు ఫాలో అవుతున్నాడు అన్న సంగతి యాకోబుకి తెలియలా. మనసులో మనిషి కాబట్టి అనుకున్నాడు. కానీ ప్రతిఫలాలన్నీ చూసేసరికి యాకోబు అన్నాడు, ఆఖరిని అన్నాడు, నా ఆలోచన కూడా వీరిలో చేరకూడదు అన్నాడు, నా కొడుకుల్లో చేరకూడదు అన్నాడు. నా ఆలోచనలే నాకు ప్రతిఫలాలు ఇచ్చాయి. కొడుకులారా, నాకున్న ఆలోచన మీకు ఎవరికి రాకూడదు అన్నాడు అని ప్రార్థన చేసుకున్నాడు. సోదరులారా, ఇంత లోతైన ఉపదేశాలు ఇంటూ కూడా మీ హృదయాల్లో ఉన్న ఆలోచన ఏంటి? స్పందన ఏంటి? పదే సార్లు మీ హృదయ ఆలోచనలు, మీ హృదయంలో పుట్టుకొస్తున్న స్పందన ఏంటి? ఇంట్లో టీవీ ఉంది, దాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయంలో పుడుతున్న స్పందన ఏంటి? ఆలోచన ఏంటి? సెల్ ఫోన్ ఉంది, దాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయంలో పుడుతున్న స్పందన ఏంటి? నీ హృదయంలో పుడుతున్న స్పందన ఏంటి? నీ హృదయంలో పుడుతున్న ఆలోచన ఏంటి? నీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి, పాపములో నీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి నీకు ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తిని చూడగానే, ఆ వ్యక్తి ఎదురుపడగానే నీ హృదయంలో పుట్టే స్పందన ఏంటి? దాన్ని చూస్తాడు ప్రభు. దానిని బట్టి ఆయన ప్రతిఫలమిస్తాడు. ఎందుకు వచ్చావురా సేవకుని నువ్వు అన్న అవసరంలా, హృదయంలో ఫీల్ అయితే దాని ఫలాన్ని చూస్తారు. నీ ఆలోచనలు తప్పిపోతాయి. నీ ఆలోచనలు బట్టి నీ దేవుడు ఫాలో అవుతాడు. జాగ్రత్త. నిన్ను బట్టి ఫాలో అవడం, నీ ఆలోచనలు బట్టి నిన్ను ఫాలో అవుతాడు. అంటే నీ ఆలోచనలు ఏమైనా నువ్వు అదవుతావు. కాబట్టి నీ ఆలోచనలు బట్టి దేవుడు నిన్ను ఫాలో అవుతాడు. ఇక నువ్వు ఆరాధనకు రాకుండా పోయి ఏం వెళ్తావు అన్న ఫీలింగ్ నీలో రాని, ఆలోచన రాని, అదే జరుగుద్ది. దేవుడే కాడనిద్రాత్మను కుమ్మరిస్తే మేలుకొలిపేవాడు ఎవడు? దేవుడే అపవిత్రతకు అప్పచెప్తే ఇక ఆడు పవిత్ర మార్గులను నడిపేవాడు ఎవడు? ఆలోచనలు పాడైపోతే ఆ ప్రతిఫలం ఎలా ఉండదో మీతో చెప్తున్నాను. ఈ బోధలు ఎవడు చెప్పడు.
ఈ ఉపదేశాలు అన్ని చోట్ల దొరకవు. నేను ఈ రోజున సంపూర్ణ రాత్రి ఆరాధనలో ఈ వర్తమానాన్ని మీ ముందు తేవడం గల కారణం ఏంటో తెలుసా? మీ ఆలోచనలు బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఆమేన్ అన్న దాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వడు. నువ్వు ఆమేన్ అనే ముందు లోపల ఎలా ఫీల్ అయ్యి ఆమేన్ అన్నావు, దానికి కార్యం చేస్తాడు దేవుడు. 3 నెలలని అవసరాలను తీర్చేస్తారన్నప్పుడు అవునా అని అనుకున్న ఆమేన్ అన్నావా? నిజంగా అలా ఫీల్ అయిపోయి 3 నెలల తర్వాత నా జీవితం ఎలా మారిపోతుంది ఆమేన్ అన్నావు, ఆ ఫీలింగ్ అయిన దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. సోదరులారా, తెలియకుండానే కొన్ని మనం నష్టపోతున్నాం. ఎందుకో తెలుసునా? మన ఆలోచనలన్నీ, మన స్పందనలన్నీ అక్కడ పెట్టేసుకొని మన ఆలోచనలు ఏమవుతున్నాయో దాన్ని బట్టి ఆయన కార్యం చేస్తూ వస్తున్నాడు. మన ఆలోచన బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తున్నాడు. అందుచేత నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి, నీ హృదయ స్పందనలు ఏమై ఉన్నాయి అని ప్రభు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తావా? ఇలాంటి యాకోబు జీవితంలో ఇలా వెళ్తూ మనం చాలా చూడొచ్చు. యాకోబు జీవితాన్ని పక్కన పెట్టి మరొక వ్యక్తి జీవితం దగ్గరకు వస్తాను. ఎంతమంది వ్యక్తులు ఉన్నారయ్యా? ఎంతోమంది లేరు. ఈ వ్యక్తితో లాస్ట్. దావీదు గొలియాతుని చంపాడా? చంపిన తర్వాత ఇప్పుడు చంపక మునుపు సౌలు దావీదుని ప్రతిరోజు తరిమాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక రోజున దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏంటంటే 27వ అధ్యాయం చదువుతున్న 27వ అధ్యాయం మొదటి వచనం. దావీదు అంటున్నాడు, నేను ఇక్కడ నిలిచటం మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని. దావీదు ఒక నిర్ణయానికి వచ్చేసాడా లేడా? ఫిలిష్తీయుల దేశానికి తప్పించుకొని పోతానన్నాడు. ఎప్పుడు? సౌలు తరుముతున్నప్పుడు. మీకు ఒక విచిత్రమైన మాట చెప్తాను, వినండి. సౌలును దేవుడు తరుముతుంటే దేవుడు వదిలేశాడా దావీదుని? ఇప్పుడు దావీదు తనకు తానుగా ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నాడు? సౌలు తరుముతున్నాడు, వాస్తవమే. దేవుడు దావీదుని విడిచిపెట్టేశాడా? దావీదు నిర్ణయం తీసుకుంటాకి దేవుడు దావీదుని విషయంలో చూపిన భద్రత ఈయన గుర్తురాలేదా? 23వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను. ఆ మాట కొంచెం సౌలు అనుదినము దావీదును వెతికినను. దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఒక రాజు ఎదుగుతున్నాడు. ఎవరిని? దావీదుని. అనుదినం వెతికాడట. అనుదినం వెతికినా కూడా దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పచెప్పలేదట. మరి అనుదినము సౌలు ఎదుగుతున్నా దావీదును సౌలు చేతికి అప్పచెప్పలేదు కదా దేవుడు. మరి ఎందుకు? దావీదు ఫిలిష్తీ దేశానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అంటే ఇతని హృదయం అటు మళ్ళీపోయింది, ఇటు ఫిలిష్తీకేసి. అనుదినము దేవుడు దావీదును కాపాడుతున్నాడట. సౌలు చేతికి అప్పచెప్పలేదట. కానీ దావీదు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఎక్కడికి? ఫిలిష్తీ దేశానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకు? నన్ను తరమకుండా ఉంటాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో తెలుసునా? ఫిలిష్తీయులు మెడపట్టి దావీదును బయటికి తోసేశారట. దేవునికి తెలియదా? ఫిలిష్తీయుల్ని దేవుడు శత్రువులుగా మార్చేశాడు. దావీదును బయటికి తోసేసేటట్టు చేశాడు. అనుదినము దేవుడు దావీదును కాపాడుతున్న ఇతని హృదయాలు ఫిలిష్తీ దేశం మీదకి వెళ్ళిపోయాయి. అక్కడికి వెళ్ళి ఒక వెర్రి వాళ్ళలాగా పిచ్చి పట్టినట్టు శంఖాల మీద సొల్లు కార్చుకుంటూ గోడల మీద ఏదో పిచ్చి రాతలు రాస్తూ పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించాడండి. ఫిలిష్తీయులు ఏం చేశారు తెలుసా? దేవుడు ఫిలిష్తీయుల చేతిని వాళ్ళని దావీదుని తరిమేదట్టు చేశాడు, వెళ్ళగొట్టేదట్టు చేశాడు. ఇక్కడ సౌలు తరుముతున్నాడని వెళ్తే అక్కడ ఫిలిష్తీయులు తరిమేశారు. పిల్లలారా, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
దేవుడు ఎన్నో శోధనలు నీ జీవితం మీదకి వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో ఉప్పెనలు వస్తున్నాయి. అయినా ప్రతి దినం అనుదినము దావీదును సౌలు చేతిలోని కాపాడినట్లు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధన నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి ఆర్థికపరమైన ఇబ్బంది నుండి అనుదినము దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడుగా. మరి ఇంతలోనే నువ్వు సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు? నీ ఆలోచన బట్టి కాదా? అర్థమవుతుందా? సొంత నిర్ణయం తీసేసుకున్నాడు. అనుదినం దేవుడు కాపాడుతున్నాడు, సౌలు చేతికి అందనీయకుండా. ఇది కనపడలే దావీదుకి. ఫిలిష్తీ దేశానికి వెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడు? ఇతని ఆలోచన బట్టి ప్రతిఫలం ఇచ్చాడు. అక్కడ వాళ్ళ చేత ఇతన్ని తరిమిచ్చేటట్టు చేశాడు. జాగ్రత్త, ఇక్కడ ఒకడు తరుముతున్నాడని ఇంకో చోటు పారిపోతే, దేవుని కాపుదల ఉన్న చోటు నుండి నువ్వు మరొక చోటుకు పోతే అక్కడ నిన్ను మరొకడు తరుముతాడు. జాగ్రత్త పిల్లలారా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు ఆలకించండి. సొంత ఆలోచనలండి. దావీదు యొక్క సొంత ఆలోచనతో ఇటు దేవునితో నడుస్తూనే ఉన్నాడు, సొంత ఆలోచన చేసుకున్నాడు. ఏంటి? ఫిలిష్తీ దేశానికి. ఫిలిష్తీ దేశానికి మీలో ఎంతమంది మీ క్షేమం కొరకు మీరు ప్రాకులాడుతున్నారు? అసలు దావీదుని బుద్ధి ఎట్టొచ్చిందో. దావీదుకున్న ఆలోచన చూసారా? ఒకవైపు దేవుడు కాపాడుతున్నా కూడా ఫిలిష్తీ దేశానికి వెళ్ళాలని హృదయంలో ఉంది. అందుకే దేవుడు ఫిలిష్తీయులని శత్రువులుగా తయారు చేశాడు. నీ హృదయ ఆలోచనలు బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. జాగ్రత్త పిల్లలారా, నీవెక్కడికి వెళ్ళి నివాసం కట్టుకోవాలనుకుంటావో, దేవునిని కాదని ఎవరితో ఉండాలనుకుంటావో, దేవుని సింహాసనాన్ని కాదని దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావో, ఎక్కడ ఏ ఫిలిష్తీ దేశం మీద నీ మనసు ఉంటుందో, నీ ఆలోచన ఉంటుందో, అది నీకు శత్రువుగా మారిపోతుంది. జాగ్రత్త. నీ హృదయ ఆలోచనలు ఎరిగి దేవుడు ప్రతిఫలమిస్తాడు. ఈ దావీదులో ఉన్న ఆలోచన ఎలా ఉందో మరొక విషయం చెప్తా. దావీదు గొలియాతును చంపాడు. చంపిన తర్వాత ఏం చేశాడో ఒక విషయాన్ని మీకు తీసుకుని వస్తాను. చాలా లోతైన విషయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు పుస్తకం 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. 21:9. యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొలియాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఎక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనుమనగా దావీదు దానికి సమమైనది ఒకటియూ లేదు, ఏంటి? నాకిమ్మా. నేను దావీదు హృదయంలో ఉన్న దేవుడు బయట పెట్టేశాడు. ఫిలిష్తీ దేశానికి వెళ్ళిన తర్వాత ఇతని చేతిలో కత్తి లేదు. ఏం లేదు? కత్తి లేదు, ఈట లేదు, ఆయుధాలు లేవు. ఎప్పుడైనా శత్రువు ఏ రకంగా దాడి చేస్తాడో అర్థం కాక అహీమెలెకు దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఏదైనా ఆయుధం ఉందా? అరే ఈ పిచ్చోడమని చూడరా. అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, మీ దగ్గర ఏదైనా? అయ్యగారి దగ్గర ఏముంటుంది? ఏ పోతు ఉంటుంది. మీరు చాలా మంచి మనసు పెట్టినండి, మంచి పాట నేర్పిస్తాను. స్తోత్రం చెప్పండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఫిలిష్తీ దేశకి వెళ్ళిన తర్వాత కత్తి లేదు, ఈట లేదు. అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా, మీ దగ్గర ఏదైనా ఈట కానీ కత్తి కానీ ఉందా, ఆయుధం ఉందా అని అడుగుతున్నాడు. అయ్యగారి దగ్గర ఎక్కడ ఉంటుంది ఆయుధం? ఆయన అన్నాడు, అయ్యా మరి ఏం పొరపాటు జరిగిందో తెలియదు కానీ ఏ పోదు వెనకమాల బట్టతో చుట్టబడిన ఒక ఖడ్గం ఉంది. హలో, బట్టతో చుట్టబడిన ఒక ఖడ్గం ఉంది. అది ఏలా లోయలో నీవు చంపిన గొలియాతు ఖడ్గం.
ఎందుకని గొలియాతు ఖడ్గం అని ఉంది? ఆ గొలియాతు వాడే ఖడ్గం ఎంత ఉందో ప్రజలకి తెలుసు. మామూలు వాళ్ళ ఖడ్గం ఎంత ఉంటుందో గొలియాతు గడి ఖడ్గం ఎంత ఉందో అందరికీ తెలుసు. కాబట్టి అయ్యా నువ్వు వేలాలోయలో గొలియాతును చంపినప్పుడు ఆడి ఖడ్గమే ఉంది, ఎవడో బట్టతో చుట్టయ్యా తీసుకొచ్చి ఏ పోదని మళ్ళీ పెట్టాడయ్యా. మరి అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆ ఖడ్గం ఉంది అంటున్నాడు. దావీదు అంటున్నాడు దానికి సమమైనది మరొకటి. ఇదే దావీదు ఏమన్నాడు ఒకప్పుడు గొలియాతు ముందు నిలబడి, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత అన్నాడు. ఇప్పుడు అంటాడు గొలియాతు ఖడ్గానికి సమమైనది మరొకటి. ఏంటి అవకాశవాది కాదు, దానికి సమమైంది ఇంకోట్లేదట. శత్రువు ఆయుధాన్ని పొగుడుతున్నాడండి. పిల్లలారి రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలో ఏది లేకపోతే, ఏ ఆయుధం లేకపోతే, దావీదు చూడండి అతని ఆలోచనలు ఎక్కడికి వెళ్ళినాయో అంటే గొలియాతు ఖడ్గం గొప్పదన్న ఫీలింగ్ ఉందా లోపల? గొలియాతు ఖడ్గానికి సమమైనది మరొకటి అంటే ఇది హృదయంలో ఉంది. దేవుడు చూశాడు. ఈ ఖడ్గం ఉంది కాబట్టి అసలు ఈ ఖడ్గం ఎలా వచ్చిందో చెప్తాను. గొలియాతును చంపింది ఎవరు? గొలియాతును రాతితో కొట్టింది దావీదు. దేవుడు బోర్ల పడేటట్టు చేశాడు. దావీదు ఏం చేశాడు? గొలియాతు ఖడ్గాన్ని తీసుకొని చంపేశాడు. మరి గొలియాతు ఖడ్గం ఎట్టొచ్చింది? ఎవరు తెచ్చారు? చూడండి, అదే మాట ముగిస్తున్నాను, ఆఖరి మాట. 17వ అధ్యాయం 5-4 వచనాలు, 54 వచనం. 17వ అధ్యాయం 54 వచనం. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని ఎవరు ఆయుధాలు? ఫిలిష్తీయుని గొలియాతు ఆయుధాలు తెచ్చి తన డేరాలో ఉంచుకొని అతన్ని తలను మాత్రం తీసుకొని యెరూషలేమునకు వచ్చాను. అమ్ము దావీదో, నీ హృదయాల్లో ఇంత దాగుందంటరా. గొలియాతును చంపిన తర్వాత చేతిలో తల మాత్రమే పట్టుకొని యెరూషలేముకు వచ్చాడు. ఆయుధాలు తీసుకెళ్ళి ఎక్కడ దాచుకున్నాడు? డేరాలో దాచుకున్నాడు. వినండి, అంటే దావీదు మనస్సులో ఏముంది? ఈ ఆయుధంతో ఎప్పుడైనా అవసరం వస్తుందన్న ఫీలింగ్ ఉందా? అవసరం వచ్చిందా ఇప్పుడు? గొలియాతును చంపిన తర్వాత ఆడు కత్తితో పని ఏంటి? ఆడు కత్తి, ఆడు ఈడు తెచ్చుకొని ఈడింట్లో పెట్టుకున్నాడు, ఈ డేరాలో పెట్టుకొని గొలియాతు తల మాత్రమే తీసుకెళ్తున్నాడు చేత్తో. కత్తి డాలు ఎక్కడ పెట్టాడు? ఇప్పుడేమంటున్నాడు? ఆ కత్తి తప్ప వేరే కత్తి లేదయ్యా అంటే ఏమంటున్నాడు? దానికి సమమైనది మరొకటి. పిల్లల మీలో ఎంతమంది ఏ మనిషితోనైనా శత్రువుతోనైనా ఎప్పుడైనా అవకాశం వస్తుందన్న ఫీలింగ్ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శత్రువు ఆయుధాలు కూడా వాడుకోవాల్సి వస్తుంది అన్న ఆలోచన కలిగిన వారు మీలో ఎంతమంది ఉన్నారు? శత్రువుతో కూడా సహాయం చేయవలసి వస్తుంది అని శత్రువు యొక్క ఆయుధాలు, శత్రువు యొక్క ఫోన్ నెంబర్స్ దాచుకునే వారు ఎంతమంది ఉన్నారు? దానికి సమమైంది మరొకటి లేదు. గొలియాతును చంపినవాడు ఆయుధాలు తెచ్చుకొని డేరాలో దాచుకున్నాడండి. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆ ఆయుధంతో మనకి పని వస్తుంది. ఇప్పుడు ఫిలిష్తీ దేశానికి పారిపోయినప్పుడు ఆయుధంతో పని వచ్చింది. గుడారం దగ్గరకు వచ్చాడు. అసలు ఈ గుడారంలో కత్తి తెచ్చిపెట్టినాడు ఎవడు? ఇక్కడ ఉంటుందన్న సంగతి దీనికి ఎంత పొరపాటు చేశాడని తెలియక దీని నష్టమే. ఇక్కడ పాప బీజం ప్రారంభమైంది. ఒక ఆత్మీయుడు పతనంగా మారిపోయాడు. ఎన్నో కీర్తనలు రాసి దేవుని సంతోషపెట్టిన వాడు శత్రు ఆయుధాన్ని మనసులో కనపరచడు. ఆ రాజటీ వేరు, గొలియాతు గడు రాజటీ వేరు, ఆడు ఎత్తేడు, ఆడు లావేడు, ఆడు ఈటేరు, ఆడి ఆయుధం వేరు అని మనస్సులో ఫీల్ అవుతున్నారు. హలో,
స్తోత్రం. దావీదుకి హృదయంలో ఉంది. గొలియాతు ఎత్తు, గొలియాతు లావు, గొలియాతు ఖడ్గం, ఆడి అవ్వారం అంతా వేరే అని చెప్పి మనసులో ఫీల్ అవుతున్నారు. అంటే శత్రు ఆయుధాన్ని గణపరిచే మనసు లోపల దావీదుకుంది. దాన్ని ప్రభువు చూశాడు. అందుకనే శత్రు ఆయుధం మీద దావీదుకి ఎప్పుడైతే మనసు వచ్చిందో దావీదును తీసుకొని వెళ్ళి శత్రువు చేతికి అప్పచెప్పేశాడు దేవుడు. ఈ ఒక్క పరీక్షను ఎక్కడానికి దేవుడు 32 సంవత్సరాలు సౌలుని శత్రువుగా మార్చాడు. ఎంత టైం వేస్ట్ అయిపోయింది. 32 సంవత్సరాలు శత్రువుల చేతులు పడ్డాడు. 8 సంవత్సరాలు అడవిలో గుహల్లో దాక్కున్నాడు. ఎందుకు దావీదుకి దుస్థి వచ్చింది? ఎందుకు ఈ ప్రతిఫలం వచ్చింది? శత్రు ఆయుధం మనసులో పెట్టుకున్నాడు. అది మనసులో ఉంది. మనసులో లేకపోతే దావీదు వాడిన ఖడ్గాన్ని తీసుకొస్తాడా? దావీదు వాడిన ఖడ్గాన్ని ఈటిని తెచ్చుకొని గుడారంలో పెట్టుకుంటాడా? ఎప్పుడైతే దావీదు మనసు ఆ ఖడ్గం మీదకు పోయిందో సౌలు చూడలేదు, సౌలు సైనికులు చూడలేదు, దేవుడు చూశాడు. నీ సంగతి ఇలా ఉందా కొడుకా అనుకున్నాడు. సౌలుని రేపాడు. 38 సంవత్సరాలు సింహాసనం ఎక్కనీకొని చేశాడు దేవుడు. ఎంత టైం వేస్ట్ అయిపోయింది చెప్పరే. మనసులో వచ్చిన చిన్న ఈ ఆయుధంతో ఎప్పుడైనా దావీదుకు వచ్చిన ఫీలింగ్, ఆలోచన ఏంటండి? ఈ ఆయుధంతో ఎప్పుడైనా ఇది గొలియాతు ఆయుధం, ఈ ఆయుధంతో ఎప్పుడైనా అవసరం వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చండి అంతే. ఉదాహరణకి సంఘానికి కీడు చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆడితే ఎప్పుడైనా అవసరం రాకపోద్దని చెప్పేసి ఒక ఫోన్ నెంబరు కాగితాల మీద పుస్తకాల మీద దాచుకున్నాం. అది గొలియాతు ఖడ్గం కాదా? నీ ఆశీర్వాదం అక్కడ ఆగిపోతుంది. దేవుడు వదిలేస్తాడు. కొమ్ములో తైలం తీసుకెళ్ళి దావీదును అభిషేకించిన దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టలేడా? ఎందుకు దావీదుకు సింహాసనం ఇవ్వడానికి లేట్ అయింది? ఈడు కూడా అలాంటి రకమే. ఈడికి బుద్ధి చెప్పి సింహాసనం ఎక్కియాలనుకున్నాడు దేవుడు. అర్థమైందా? ఆ డేరాలో ఆ కత్తి ఈటు రాకుండా ఉంటే దావీదు సింహాసనం మీద కూర్చుని ఉండేవాడు. 38 సంవత్సరాల క్రితమే కూర్చుని ఉండేవాడు. బుద్ధి నేర్పటానికి ఈ రాత్రి చెప్తున్నా, నీ మనసులో ఉన్న దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దావీదు హృదయంలో గొలియాతు ఖడ్గం మీదకి ఎప్పుడైతే మనసు వెళ్ళిందో ఆలోచన నిలబట్టి, మరి ఉదాహరణ అనుకుందాం, కత్తి ఈటి తీసుకొచ్చాడు, తల తీసుకొచ్చాడు, మొత్తం తీసుకెళ్ళాలి యెరూషలేముకి. మొత్తం తీసుకెళ్ళాడా? ఏం తీసుకెళ్ళాడు? ప్రజలకు ఏం చూపెడుతున్నాడు? మరి ఆయుధాలు మరి ఏంటి తీసుకెళ్ళాలి యెరూషలేముకి? అంటే ఈ గొలియాతు గారి ఖడ్గంతో ఎప్పుడైనా ఘనత వస్తుంది అనుకున్నాడు. ఈ గొలియాతు ఖడ్గాన్ని నేను వాడుకుంటా, అది మనసులో ఉంది. ఈ ఖడ్గం మీదకి ఎప్పుడైతే మనసు వెళ్ళిందో 38 సంవత్సరాల జీవితం వేస్ట్ అయిపోయింది. వదిలేశాడండి. తనకు తాను దేవుని మీద ఆనుకునే వరకు కూడా దావీదు జోలికి దేవుడు వెళ్ళలేదు. దేవుడు వచ్చి మాట్లాడా? అరణ్యంలో ఉంటే దేవుడు వచ్చి మాట్లాడా? నో. ప్రవక్తను పంపిస్తున్నాడా? నో. ఒంటరుడైపోయాడు, ప్రవక్త లేడు. అరే గొలియాతును చంపినోడు దిక్కులేనుడు అయిపోయాడండి. గొలియాతును చంపి అందరి చేత పొగిడించుకున్నాడు దిక్కులేనుడు అయిపోయాడండి. ఏమీ లేనుడు అయిపోయాడండి. అరణ్యంలో బండచాటును ఉన్నాడండి, కొండచాటును ఉంటున్నాడండి. ఆహారం లేదండి, ఆకులు తింటున్నాడండి, అలం తింటున్నాడండి. దేవుడు ఏమన్నా మాట్లాడతాడని చెప్పి ఉపవాసాలు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతలేదండి. ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త మాట్లాడటలేదండి. ఏంటి దావీదు నీ జీవితంలోకి వచ్చింది? అయ్యా, ఈ కత్తితో ఎప్పుడైనా అవసరం వస్తుందేమని మనసులో అనుకున్నా, ఏంటి హృదయంలో ఆలోచించుకున్నానయ్యా. లేకపోతే స్ట్రైట్గా కత్తి ఎక్కడుందో, గొలియాతు కత్తి ఎక్కడుందో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆయుధం ఏమైనా అయ్యగారిని అడిగే ప్రశ్నే నాది. అంటే ఇంతకు ముందే ఇక్కడ దాచిపెట్టి వెళ్ళాడు. దాచిపెట్టి వెళ్ళి అయ్యగారిని వచ్చి అడుగుతున్నాడు, ఖడ్గం ఏమైనా ఉంది ఇక్కడ
ఆయుధం ఇదివరకు నేను పెట్టే కదా. ఆయన అంటాడు, అయ్యా మరి ఏ మహానుభావుడు తెచ్చిపెట్టాడు కానీ ఆ గొలియాదు చంపిన ఖడ్గం తీసుకొచ్చి బట్టతో చుట్టి నా ఏ పోదు అనుమతి పెట్టాడయ్యా. ఏంటిది? ఆ ఏ పోదును కూడా నేను వేసుకుంటూ మానేశాను. ఆ కత్తి మైలంటి నేను అంటుకున్నాను. తెచ్చి కత్తి అన్నాడు, తెచ్చిచ్చాడు. దేవునికి సమమైనది ఇంకొకటి లేదు. ఆ ఫీలింగ్ అంతా దేవుడు చచ్చిపోయే వరకు కూడా దావీదును సింహాసనం ఎక్కనివ్వలేదు. నీ హృదయాలోచనలో ఉన్నదేంటో పూర్తిగా చచ్చిపోవాలి. దేవుడు ఒక వాగ్దానం నీ పట్ల నెరవేర్చాలంటే అది అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదమైన వాగ్దానం ఉంది. ఎందుకు రా బాబు అనుభవించలేదు? 11 దినాల్లో వెళ్ళవలసిన కనాను 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందిరా? హృదయాలోచనలో తప్పిపోయి. అభిషేకించబడిన వెంటనే రాజు అవ్వాల్సిన దావీదు 38 సంవత్సరాల వరకు ఎందుకు రాజు కాలేదురా? హృదయాలోచనలో తప్పిపోయి. వాగ్దానం ఉండి ఎందుకు అనుభవించలేకపోతున్నావు? హృదయాలోచనలో తప్పిపోయి. మీలో ఎంతమంది మీ హృదయాలోచనలు ఇలా చెప్పుకుంటూ పోవాలంటే అనేకులు గురించి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీరు ఎలా ఉన్నారు దేవునికి అక్కర్లేదు. మీ హృదయం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి. అందుకని పట్టణమును పట్టువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. నీ ఆలోచనలు కంట్రోల్ చేయి. సెల్ఫ్ యువర్ కంట్రోల్. గుర్రాన్ని కాదు నువ్వు కంట్రోల్ చేయాల్సింది, సింహాన్ని కాదు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. సెల్ఫ్ యువర్ కంట్రోల్. ఏ ఆలోచన ఆ తట్టు రాకుండా సెల్ఫ్ యువర్ కంట్రోల్. మీ మనసును మీరు స్వాధీనపరచుకోండి. అప్పుడు మీరు పట్టణాలను పట్టుకుంటారు, దేశాన్ని పట్టుకుంటారు, అబ్రహాము పొందిన ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. మనసు కట్టుకోండి, మీ ఆలోచన పట్టుకోండి. నేను చెప్తున్నా, అవకాశం వచ్చిన ఉపయోగపడిన శత్రు ఆయుధాన్ని ఎప్పుడు కూడా మనం వాడుకోకూడదు. దావీదును అక్కడే దేవుడు వదిలేశాడు. దావీదును దేవుడు అక్కడే వదిలేశాడు. నాకు దేవుడు నేర్పిన పాఠం అండి ఇది.